దయచేసి సహకరించండి అందరూ కూడా. వారు దిగిన తర్వాతనే ఎక్కాలి, దిగిన తర్వాతనే మిగతా వాళ్ళు ఎక్కాలి. అందరూ సహకరించండి. అందరూ సహకరించి చాలా వీక్ గా ఉన్నాయి. ఏమండి 5 నిమిషాల సమయం పాటిస్తే అందరూ ఎక్కొచ్చండి. దయచేసి ఏమనుకోవద్దు, అందరూ సహకరించండి. కారణం ఏంటంటే మెట్లు ఇంకా ఉన్నాయి, అందుకోసం రాట్లా బ్లూ స్క్రీన్ వస్తుంది. దయచేసి అందరూ సహకరించండి. కిందికి దిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కండి. ఎవరు ఏమి అనుకోవద్దు. 5 నిమిషాలు సమయాన్ని పాటించాలి. దయచేసి ముఖ్య నాయకులు ఎక్కండి, విగ్రహం కిందే ఉండండి. దయచేసి అర్థం చేసుకోండి. నాకైతే చూసే దానిలోనే ఎడం చేతి పైన రైట్ సైడ్ నా బాక్స్ లాగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. దయచేసి కార్యక్రమాలు వచ్చి వారికి పైన ఉన్న వాళ్ళు దిగంగానే మిగతా వాళ్ళు ఎక్కచ్చు. పైన ఉన్న వాళ్ళు దిగిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కచ్చు. దయచేసి దారి ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులు గారు వస్తున్నారు. సత్యనారాయణ గారు స్టార్ట్. भारत माता की, भारत माता की।
అందరికీ నమస్కారం అండి. మరి 101వ జయంతిని పురస్కరించుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారికి యావత్ దేశవ్యాప్తంగా కూడా ఘన నివాళిని అర్పించే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది గుడ్ గవర్నెన్స్ డేగా ఆయన యొక్క జన్మదినాన్ని మనందరం జరుపుకోవడం పరిపాటిగా వస్తూ ఉన్నదే. అయితే దాన్ని పురస్కరించుకొని నేడు ఒక నెల పాటు దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రజలందరం కూడా ఆయనకి ఒక చిరు కానుకగా చిన్నపాటి కృతజ్ఞతగా అందరం తెలుపుకోవడం జరుగుతుంది. మరి మొన్న మన రాజధాని ప్రాంతంలో కూడా చాలా ఘనంగా కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చాలా అద్భుతంగా మనందరం కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి వాజ్పేయి గారి ఆవిష్కరణ చేసుకోవడం, మరి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మాధవ్ గారు చీఫ్ గెస్ట్గా, మనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారు చీఫ్ గెస్ట్గా రావడం చాలా చాలా శుభ పరిణామం. మరి మా వెస్ట్ బీజేపీ అధ్యక్షులైన తిరుపతిరావు గారికి, అదేవిధంగా మా జనసేన అధ్యక్షులైన గాది వెంకటేశ్వరరావు గారికి, బొనబోయిన శ్రీనివాసరావు గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. వాజ్పేయి గారు అని అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తో, లేదంటే కేవలం ఒక రాజకీయవేత్తో కాదు, ఆయన ఒక మహోన్నత శక్తిగా మనందరం కూడా గుర్తించుకోవాలి. మరి ఒక పక్కన కార్గిల్ యుద్ధానికి సై అంటూనే మరో పక్కన సౌభ్రాతృత్వానికి పెద్దపీట వేసే మహోన్నత వ్యక్తి ఆయన. ఇలాగా రెండు కోణాలు ఒకే వ్యక్తిలో కనపడడం అనేది మనకి ఏ నాయకుల్లో కనపడదు. అది కేవలం వాజ్పేయి గారికే సొంతము. అంటే ఆయన ఆయన్ని విరక్కొట్టలేని వ్యక్తి అటల్ అనే ఒక బిరుదాంకితుడు. అదేవిధంగా మన భారతరత్న ముద్దుబిడ్డ. ఆయన స్ఫూర్తితో రాజకీయంగా ఈరోజు అడుగులు వేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగానే నేను ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మరొకసారి ఒక అద్భుతమైన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మా బీజేపీ పశ్చిమ అధ్యక్షుడైన తిరుపతిరావు గారికి, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారికి, ఇతర నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి మా నగర ప్రథమ పౌరులైన మేయర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దీన్ని విజయవంతం చేసినందుకు కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు. ఈరోజు గుంటూరు కార్పొరేషన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోదగినటువంటి కార్యక్రమం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన గుంటూరులో ఏర్పాటు చేసుకోవటం అంటే నిజంగా ఇవాళ వచ్చేటటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆ విగ్రహాన్ని చూస్తూ రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇవాళ వాజ్పేయి గారంటే ఇవాళ ఏదో మనం బీజేపీ అని అనుకోవడానికి లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇవాళ అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టామంటే భారతదేశపు తాలూకా ఒక చిహ్నాన్ని వాళ్ళ మనం గుంటూరులో పెట్టుకున్నట్టుగా భావించాలి. వాళ్ళ ఎందుకంటే భారతదేశం అంటేనే అణువణువు నింపుకున్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. ఆయన ఏ పార్టీ సొంతం కాదు, ఏ ఊరు కూడా ఓన్ చేసుకుంటానికి లేదు. యావత్ దేశం మొత్తం కూడా వాజ్పేయి గారు అంటే భారతదేశం అని ఒకసారి ఆలోచించవలసినటువంటి ఆ మహనీయుడి విగ్రహాన్ని వాళ్ళ ఏర్పాటు చేయటం, దానిలో మేమందరం కూడా భాగస్వాములు కావటం నిజంగా మేము చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి బీజేపీ పార్టీ వాళ్ళందరికీ కూడా ఒక మహా వ్యక్తి యొక్క విగ్రహాన్ని గుంటూరులో సజీవంగా ఉంచినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ మనిషి, భారతరత్న, రాజనీతిజ్ఞుడు, నిగర్వి శ్రీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి చేతుల మీదుగా, అట్లాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ తిరుపతిరావు గారు, అట్లాగే మా గుంటూరు తెలుగుదేశం పార్టీ వెస్ట్ ఎమ్మెల్యే సోదరి మాధవి గారు, కూటమి జిల్లా ప్రెసిడెంట్, అట్లాగే మా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్, వివిధ హోదాల్లో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా ఒక పోఖ్రాన్ ద్వారా మన భారతదేశం అణుశక్తిగా ఎంత శక్తివంతమైన దేశమో ప్రపంచవ్యాప్తంగా తెలిపిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అతను భారతదేశానికి ఈ గోల్డెన్ కారిడార్, ఇటువంటి బ్రహ్మాండమైన 4 లైన్ రోడ్స్ ప్రప్రథమంగా
మనం ఈ ఒక్క స్వాతంత్రం తర్వాత ఏ విధంగా ఈ హైవే లైన్స్ అన్నీ, అట్లాగే టెలికాం సెక్టర్ కానివ్వండి, అట్లాగే డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, నిన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అని మోడీ గారు చేపట్టింది ఎంత బ్రహ్మాండంగా విజయవంతమైందో దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి మహనీయుడి విగ్రహాన్ని గుంటూరు లక్ష్మీపురంలో ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాల్ని రానున్న భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే వాళ్ళు కూడా ఎట్లా రాజనీతిగా ఈ యొక్క నెగరువుగా ఎట్లా రాజకీయ నాయకుడు ఉండాలి, ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజలు ఏ విధంగా మెచ్చురేట్ చేయాలి అనేది కూడా వారి ఆశయాలను మనందరికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన భారతీయ జనతా పార్టీ సోదరులందరూ కూడా, ముఖ్యంగా నా సోదరుడు జయప్రకాష్, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి పెరిగాం ఇక్కడ. వారందరూ కూడా ఈ యొక్క పార్టీ వాళ్ళ మంచి పొజిషన్లో ఈ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్, జై భారత్ మాతాకి. విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అట్లాగే నగర పౌరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక విగ్రహాన్ని మనం రోడ్డు మీద చూసినప్పుడు కొన్ని భావాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూస్తూ ఉంటే దేశ సమగ్రత, దేశం ఐక్యంగా నడపటం, పక్క దేశాలకి శత్రు దేశాలకి వణుకు పుట్టించటం, దేశం మొత్తాన్ని అభివృద్ధిలో నడపటం అనేవి వాజ్పేయి గారిని చూస్తూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠించడంలో మాధవ్ గారు ఒక మంచి ప్రోగ్రాం తీసుకొని వెళ్ళారు. గుంటూరు నగరబొడ్డున ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి అవినాభావ సంబంధం ఉంది. అదే క్రమంలో మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా ఆరాధ్య నాయకుడు ఎన్టీ రామారావు గారు, బీజేపీలో పితామహుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి కూడా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, దేశ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ, దేశంలో ఉన్నటువంటి పౌరులకే కాకుండా ఎన్నిక కాబడినటువంటి నాయకులను కూడా చిన్న చూపు చూస్తూ ముఖ్యమంత్రులను ఇష్టానుసారంగా మార్చేటువంటి సంస్కృతిని కాంగ్రెస్ అమలుపరుస్తూ ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక సమైక్యతగా అన్ని పార్టీల యొక్క కూటమిని గట్టి ఒక సమైక్యంగా ముందుకు తీసుకెళ్లినటువంటి చరిత్ర తెలుగుదేశం బీజేపీకి ఉంది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన అభివృద్ధి నమూనా కనపడుతుంది, ఆయన సంస్కృతి సంస్కారం కనపడుతుంది, రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఆదర్శప్రాయుడిగా కనపడుతూ ఉంటారు. అలాంటి విగ్రహాన్ని గుంటూరు నడిబొడ్డున ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా ఈ పార్టీ నాయకులతో పాటు మా సోదరుడు మేయర్, నగర మేయర్ గారికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషాన్ని అనుభవిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ గుంటూరు లక్ష్మీనగర్ జంక్షన్ లక్ష్మీపురం జంక్షన్లో ఇవాళ దీన్ని వాజ్పేయి సర్కిల్గా నామకరణం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి 7.5 కాంస విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏదైతుందో నిజంగానే మా అందరి యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి కార్యకర్త జన్మ ధన్యమైంది. దాంతోపాటు కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఏ స్ఫూర్తితో అయితే అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలు చేశాడో, సమైక్య ఏదైతే వాదం ఉందో ఆ సమైక్య వాదం గెలవాలని చెప్పి కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలు అధికారంలోకి రావాలని చెప్పి ఒక పెద్ద పోరాటం 70 సంవత్సరాలు పైగా చేయటం, 60 సంవత్సరాలు పైగా పార్లమెంటేరియన్గా ఆయన పార్లమెంట్లో గలమెత్తడం, వీటన్నిటికీ ఇవాళ నివాళులు అర్పించే విధంగా ఆయన శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ లేకుండా, అవినీతి మరక లేకుండా, ఒక్కడంటే ఒకడు శత్రువు లేకుండా ఉండగలిగాడు అంటే ప్రపంచంలోనే అందరూ ఆశ్చర్యపోతారు. అటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన ఆ విధంగా ఒక వ్యక్తి జీవించాడంటే నమ్మశక్యం కాదు. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం, ఆయన నేతృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన మానవత్వం, ఆయన కవిత్వం
ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఒక కవి హృదయుడు ఒక రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా అందరినీ ఆకర్షించి ఆ రోజుండే భావి భారత ప్రధాని నెహ్రూ గారు ఆయన్ని స్వయంగా రాబో కాలంలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అవుతాడు అంటే ఆయన ఏ విధంగా ఆ రోజు ఆయన వాగ్బాణాలు కానీ ఆయన వ్యవహారం ఉందో మనందరం కూడా గమనించవచ్చు. ఆ విధంగా దేశంలో అనేక మౌలిక మార్పులు చేయడానికి, ముఖ్యంగా దేశం యొక్క రహదారులు అలాగే దేశంలో టెలికాం విప్లవం తీసుకురావడానికి, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడానికి, మొత్తం పోర్ట్లన్నీ కనెక్ట్ చేయడానికి, దేశంలో ఉండే నదులన్నీ అనుసంధానం చేయాలనే ఒక ఆలోచన, ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి, అలాగే దేశంలో అతి ముఖ్యంగా పొలిటికల్ కనెక్టివిటీ, విభిన్న దృక్పథం కలిగిన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏక రూపంలో తీసుకొచ్చి ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపడం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. 5 సంవత్సరాల యొక్క కాలఖండంలో ఆయన చేసిన అనేక రకాల అద్భుతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలే నేడు మనందరం చూస్తున్నాం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఏ విధంగా విద్య గ్రామీణం అలాగే గిరిజన ప్రాంతాలకి విస్తరించిందో, దాంతోపాటు ఏదైతే గ్రామీణ సడక్ యోజన ద్వారా అన్ని గ్రామాలు అనుసంధానం చేయబడ్డాయో, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా అందరి పేదవాళ్ళకి ఉపాధి ఏ విధంగా దక్కుతుందో, ఇటువంటి అనేక రకాల మౌలిక మార్పులు చేయడంతో పాటు దేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా తీసుకురావడంలో కారణభూతమయ్యాడు. కనుకనే 5 సంవత్సరాల కాలఖండం సుపరిపాలనగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అభివర్ణించడంతో పాటు ఆయన జయంతిని మనం సుపరిపాలనా దివస్గా చేసుకుంటాం. అటువంటి ఒక మహోత్పమైన వ్యక్తి, అటువంటి యుగ పురుషుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఈరోజు గుంటూరు అంటే ఇది చరిత్రలో రాజకీయానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. కొండా వెంకట పంతులు గారు ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అనేక మంది స్వతంత్ర సేనాలు పుట్టిన గడ్డ, అలాగే రాజకీయానికి చైతన్యానికి మారుపేరు. అటువంటి గుంటూరులో అటల్జీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప కార్యక్రమంగా భావిస్తాం. రాబో కాలంలో తప్పనిసరిగా ఈ యొక్క విగ్రహమైన స్ఫూర్తి నేటి రాజకీయ నాయకులతో పాటు నేటి యువతరానికి రాబో తరానికి కూడా అది పెద్ద స్ఫూర్తి ప్రదాతగా ఉంటుందని, ముఖ్యంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు, దాంతోపాటు నగర మేయర్ నాని గారు, అలాగే మన యొక్క ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు, అలాగే విగ్రహదాత అలాగే రత్నగిరి బాబు గారు, అలాగే ముఖ్యంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి సందర్భంగా అభినందన తెలియజేస్తూ, అలాగే మా రాష్ట్ర నాయకులు జయప్రకాష్ గారికి అలాగే ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కన్వీనర్ శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు అలాగే ఇతర నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, రాబో కాలంలో తప్పనిసరిగా అటల్జీ పైన అనేక రకాల కార్యక్రమాలు చేయడంతో పాటు రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి అనే నేటి తరానికి ఆయన ఉదాహరణగా మిగలాలని చెప్పి ఆ యొక్క స్ఫూర్తి అందరిలో కలిగించడం కోసమే ఈ యొక్క కివుడలి వాజ్పేయి కూడలుగా పెట్టాలని చెప్పి ఆయన యొక్క స్ఫూర్తి ప్రేరణ అందరిలో కలగాలని చెప్పి మా యొక్క ఆకాంక్ష. రావాల్సిందిగా కోరుతున్నాం.